జెండా కార్యక్రమం ఉంటుంది. మన పెద్దలు ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. ఆదివాసీ సంఘాల జేసీ తరపు నుంచి ప్రత్యేక ఆహ్వానం పలుకుతాను. అలాగే రాష్ట్రం నుంచి కూడా వివిధ సంఘాల Thank you.
అదేవిధంగా ఈ సభను ఆదివాసీ అస్తిత్వ సభగా, ఆదివాసులు కడుపు మండి పెట్టుకునే గోస సభగా దాన్ని స్వీకరించి ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడడానికి విచ్చేసినటువంటి అశేష ఆదివాసీ విద్యార్థి, మహిళ, ఆదివాసీ ప్రజానికాకు ప్రత్యేకంగా శిరస్సు వచ్చి ఈ సభ నమస్కరిస్తుంది. ఓపిక ఉందమ్మా, ఓపిక ఉందాం, ఆకలైనా ఏమైనా చర్చించుకుందాం. అంతిమంగా ఏం ఇవాళ అదే ఈ సభ నుంచి మిత్రులారా, దయచేసి విప్పేది ఒకటే. మొదటి దఫా ఉద్యమాన్ని మనము అష్మాబాద్ నుంచి మొదలైన క్రమాన్ని చూస్తాం. అష్మాబాద్ ఆ కోసకు ఉంటుంది, అశ్వారావుపేట ఈ కోసకు ఉంటుంది. జియోగ్రఫికల్ మనం వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. జోడేఘాట్ అష్మాబాద్ లో ఎప్పుడైతే సంఖ్యమాత అనే మహారాష్ట్ర లంబాడమ్మ కొమరం మీద గడ్డ మీదకి వలస వచ్చి మా జోడేఘాట్ ఉద్యమం ఉన్నదని అక్కడ బొమ్మగాలి ఉద్యమం వచ్చిందో, ఆ ఉద్యమమే 2017 ఉద్యమం తీవ్ర స్థాయిలో ఇవాళ మండి లంబాడీ లెస్టులు కాదనే ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా పరిచయం చేసిన మిత్రులారా. ఉద్యమాలు పడి లేస్తా ఉంటాయి, ఉద్యమాలు కెరటాల్లాగా పడి లేస్తా ఉంటాయి. ఉద్యమం లేచి పట్టినంత మాత్రాన ఉద్యమం పడిపోయినట్టు కాదు, ఉద్యమం పడుకున్నట్టు కాదు, అంతిమంగా తీరానికి చేరుతుంది ఉద్యమం. రెండో దఫ ఉద్యమం మిత్రులారా, మొన్న సుప్రీంకోర్టులో కేసు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు వచ్చిన తర్వాత ఆ నోటీసుల నుంచి కొంచెం ఉద్యమ గూడాలు, విద్యార్థులు ఇలాంటి ఉద్యోగులందరూ కూడా కలిసి సమీకరణై గూడెంలో చుట్టే క్రమంలో మళ్ళీ తప్ప ఉద్యమంలో ఆ ఉద్యమ బాధ్యత ఎత్తుకునేది మాత్రం అశ్వారావుపేట మిత్రులారా. ఒక దఫా ఉద్యమం అసిఫాబాద్ ఎత్తుకుంటే మళ్ళీ దశ ఉద్యమాన్ని ఎత్తుకునేది అశ్వారావుపేట. అశ్వారావుపేట ఎత్తుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అశ్వారావుపేటని నిర్మించింది ఎవరు? పూర్వ పోయలే కదా. అశ్వం అంటే గుర్రమే కదా, గుర్రం మీద ఉన్న రా పెడిపోతారా ఇంతవరా? ఇవాళ మొదలైన ఈ ఉద్యమం మిత్రులారా, లంబాడీలను వల్ల రాజస్థాన్ తీరాలకు తరిమేదాకా, మహారాష్ట్ర తీరాలకు తరిమేదాకా, గుజరాత్ తీరాలకు తరిమేదాకా బరాబరిగా జరుగు కొట్టే బాధ్యతను ఇవాళ మా అశ్వం తీసుకున్నది, మా అశ్వారావుపేట తీసుకున్నది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ అన్ని స్పష్టం. లంబడో లిస్టులు కాదనే మాట వాస్తవం. మొన్న డిబేట్ లా 1950 మందిని గడపలేదని సంజీవ్ నాయక్ ఒప్పుకున్నాడు గెలవలేక. ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు, దారవైన రమేష్ అన్న చెప్పినట్టు, ఒడియం సీన్ అన్న చెప్పినట్టు 50లో గడపలేదు, 56లో గడపలేదు, 76లో గడపలేదు, 2002లో గడపలేదు. కానీ దొంగలాగా వచ్చి మన ఇంటిని ఆక్రమించుకున్నాడు మిత్రులారా. ఇల్లు కట్టింది మనం, ఆ ఇంట్లోకి బియ్యాలు తెచ్చింది మనం, కూరగాయలు తెచ్చింది మనం, మంచం వేసుకున్నది మనం, ఆ ఇంట్లో ఉండాల్సింది మనం, గుడిసె కట్టింది మనం. కానీ వాడు వచ్చిన పండుకొని మంచం నాది అంటాడు, గుడిసె నాది అంటాడు, నువ్వేమన్నా అంటాడు. మరి ఎల్లగొడదామా ఇట్లనే బయట చేరుందాం ఆకిట్లా ఎల్లగొట్టాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా, మాలాంటి విద్యార్థులు 20వ సంవత్సరాలు అడుగుపెట్టినాం. ఇలాంటి అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు సాధుకున్నారు కడుపులో పెట్టుకొని. 20 సంవత్సరాలుగా నిర్విరామంగా తిరిగే ఉద్యమంలో మాలాంటి విద్యార్థుల పైన ఇవాళ 73 కేసులు, 100 కేసులు అట్లా అయిన విద్యార్థులు జైళ్ల పాలవుతారు. ఎక్కడ కూడా మడమతికి వెనకకు వచ్చిన సందర్భం లేదు. కాబట్టి ఇంకా పోరాటంలో ఉన్నాం. కాబట్టి ఇంకెన్నాళ్ళు భరిస్తాం మనం? 49 సంవత్సరాలు భరించినాం, ఇంకా భరిస్తామా? భరించదు. కాబట్టి బరి తగ్గించి కొట్లాడాలని తెలియజేసేది అశ్వారావు సభ.
కేటో సభ మిత్రులారా, ఇది ఇక్కడి వరకే పరిమితం కాదు. మీరు అనుకున్నట్టు ఇది ఇక్కడి వరకే పరిమితం కాదు. ఈ అంశాలను ఇవాళ తెలంగాణలో 2000 గుడాలు చూస్తాయి. ఆదిలాబాద్ చూస్తుంది, ఆసిఫాబాద్ చూస్తుంది, నిర్మల్ చూస్తుంది, మంచిర్యాల చూస్తుంది, వరంగల్ చూస్తుంది, ములుగు చూస్తుంది, భూపాలపల్లి చూస్తుంది, నల్లమల చెంతులు కూడా చెట్ల కింద చేరి చూస్తారు. అశ్వారావుపేట లేదు ర్యాలీ జరుగుతుందట. మనం వింటాం, కొలివి రాజయ్య అంటాం, ఇల్లు పొంగుతుందా? సవర ఖర్చులో బండి పెళ్లి అయ్యేటప్పుడు ఇల్లు పొంగాలి ఒంగుతుందా? కొలివి రాజేసి నిప్పుల పెట్టి వంచుతారే కదా ఉండేది. ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు? పొడిసె చెక్క బొగ్గులతో కొలిమి రాజేస్తారు. ఇక్కడ ఇంకా వంచుతాం, బండి కింద పెడతాం, బరాబరిగా సాగనంపుతాం. సాగనప్పుడు మాత్రం తప్పదు. కాబట్టి ఈ సభ మొదటి సభ. ఈ సభనే మనం ఆయుధంగా చేసుకుందాం. మనం ప్రయాణం మొదలు పెడతాం మిత్రులారా. ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎక్కడ కూడా ఎడికిపోయేది లేదు. కేసులు కొత్త కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కనుక ఎడుకొచ్చేది లేదు. స్వయంగా నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయింది కానీ పారిపోయిందా? దమ్మపేటను వదిలిపెట్టి పారిపోయిందా? ఇవాళ జార్ఖండ్ లో బిర్సా ముండా పారిపోయిందా? బిహాల్గావ్ గ్రామం నుంచి సైన్యాలు 100 సైన్యాలు వచ్చినప్పుడు అడ్డుకున్నాడు, 1000 సైన్యాలు వచ్చినప్పుడు అడ్డుకున్నాడు, 10,000 సైన్యంతో వచ్చేటప్పుడు కూడా ఈయన పారిపోవడానికి అవకాశం ఉన్నది. ఒకటి. రెండోది, చచ్చిపోతాడని తెలుసు. కానీ మీరు చచ్చిపోయినా కానీ నా రక్తపు బిందువు నా వారసత్వంగా పౌర సంకేతమై రావాలని కోరుకున్నాడు. జోడేఘాట్ కొండల్లో కూడా ముప్పు తిప్పలు పెట్టాడు నిజాం రాత్రి కొమరంబి. జోడేఘాట్ కొండల్లో జరిగింది కూడా అదే. 100 సైన్యాన్ని అడ్డుకున్నాడు, 200 సైన్యాన్ని అడ్డుకున్నాడు, 300 సైన్యాన్ని అడ్డుకున్నాడు. చివరికి వాళ్ళొక్క బ్రిటిషులు నిజాం కలిసి జోడేఘాట్ కొండలు ఎక్కి వస్తా ఉంటే కొమరంభీం అప్పుడు ఒక మాట అంటాడు, ఈ యుద్ధంలో మన దగ్గర ఉన్న తుపాకులు కానీ మన దగ్గర ఉన్న బుల్లెట్లు కానీ ఏం కూడా మన సైన్యం సరిపోదు, కానీ మన సావే ఇవాళ జాతికి భవిష్యత్తుని ఇవ్వాలి, పోరాటంలో ఓడిపోవాలి ఆదివాసి అంటే. మరి వాళ్ళ లంబడోలు మాట్లాడతారు, ఈ 60 నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 60 నియోజకవర్గాలు విడిచేస్తాం అంటే అడుగుతాం. మా జనాభా 40 లక్షలు, మా జనాభా 20 లక్షలు. మీరు నిండు నిట్టుకొని 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఉన్నారు, ఎక్కడో కొసకున్నారు, మీ వాళ్ళు అవుతుందా అంటారు. మరి మీ కొమరంభీం చరిత్ర చూస్తే తెలుస్తలేదా? బిర్సా ముండా చరిత్ర చూస్తే తెలుస్తలేదా? బరాబరిగా ఆ వారసత్వంలో పుట్టిన మిల్లుని కనుక బొంద పెట్టకుంటే ఇక్కడ ఎవరం కూడా సజీవంగా ఉండవని కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఆ రకంగా మనం లంబాడి పోరాటాన్ని తీసుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నది. చాలా క్లియర్ గా వాళ్ళు ఎస్టీలు కాదు, 50, 56, 76 ఎక్కడ కూడా ఎస్టీలు కాదు అనేది మనకు తేలిపోయింది. జీవోద్వారం ఉన్నవాడి పోరాటమే మిగిలి ఉన్నది మిత్రులారు. ఇక మన ఫిలాసఫీలు అవసరం లేదు, కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. ఇక్కడ పోరాటం ఎందుకు మిగిలి ఉన్నదంటే వాడు మ్యానిపులే చేస్తాడు. ఇవాళ వాళ్ళు నిన్న ఇందిరా పార్కు సభ దగ్గర ఒక మీటింగ్ పెట్టారు. ఎంత మూర్ఖంగా మాట్లాడతారు. ట్రైబల్ గా చేర్చిండ్రు, క్రిమినల్ ట్రైబల్ లేదా? లాజిక్ క్రిమినల్ ట్రైబల్ ఈ స్పష్టత మీకు రావాలి మిత్రులారా. క్రిమినల్ ట్రైబల్, మరి క్రిమినల్ పక్షం ట్రైబల్ ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది. క్రిమినల్ ట్రైబల్ అంటే బ్రిటిష్ వారికి తెలుగు రాదు, పోయే భాష రాదు. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ట్రైన్లలో వాళ్ళు సరకులను బ్రిటిష్ వారు ఢిల్లీ నుంచి పక్క ట్రైన్లో తరలించేటప్పుడు అడవిలో ఎవడొచ్చారో తెలియదు, మీద పడేది, ఆ ట్రైన్ దోలేటోని చంపేది, ఆ ట్రైన్ మొత్తం కూడా గారబెట్టేది, ఆ నగదులంతా పట్టుకొని పారిపోయేది, ఆడెవడో తెలియదు. కాబట్టి ఇదేవిడ అడవిలోకి వస్తాడు. కాబట్టి ఒకవేళ ఈ ట్రైబల్ కాదు కూడా క్రిమినల్ ట్రైబల్ అనే పదం ఇచ్చింది. కానీ తెలుగులో చెప్పాలంటే దుండగులు, దొంగలు, దారి దోపిడిదారులు, ఈ రకమైన అర్థం వస్తుంది. ఇవాళ దాన్ని కూడా వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు క్రియేట్ చేస్తారు మిత్రులారా. నేను ఇందిరా పార్క్ సభలో ముఖ్యమైన మేధావులు మాట్లాడతాను. లంబాడీలకు సంబంధించిన ముఖ్యమైన మేధావుల వాదన ఏంటంటే, నేను 76లోనే ఎస్టీలో కలిపినప్పుడు మా మీద కావాలనే కుట్రలు చేస్తాను, ఈ ఉద్యోగం వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇక ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టుకొని వచ్చి అశ్వారావుపేటలో కూర్చొని మన పోయోకొని పనిపడ్డాడు. ఆయన కనుక మా ఉద్యోగం అనుకున్నాడు.
అంటే ఇక బట్ట కాల్చి నీ చేసినట్టు మేము కూడా వేస్తాం కదా కాల్చి. మీ ఉద్యోగానికి బోర్డు ఉన్నాడండి నాన్న. దేశ ప్రధానమంత్రి నేను కూడా నేను అనలేనా? ఇగో ఈ రకమైన కుట్రలు. దీని యొక్క పొందిలేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. రెడ్డి గారులకు విరమతులకు మనతో చెప్పాలి. ఈ ఉద్యోగానిక కడుపు కాలే ఆదివాసీల కోసున్నది. కడుపు మంటే ఆదివాసీ విద్యార్థుల ఆవేదన ఉన్నది. ఇవాళ సూపర్ స్థాయి నుంచి ఐఏఎస్ విద్యార్థుల వరకు ఎన్ఐటీలు ఐఐటీలు ఇవాళ ఎయిమ్స్ ఎక్కడ చూసినా కానీ మా విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా నువ్వు చేయడం మూలంగా ఇవాళ మా విద్యార్థులంతా గ్రామాలలో గంజాయి అలవాటు పడతారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అవుతారు. ఉన్న పోడు భూమి కొట్టుకుంటామంటే ఆ పోడు భూమి పైన ఫారెస్ట్ వచ్చి వాడి చేస్తాడు. వలస పోతారు, గోసపడతారు. ఇటు పక్కన అయ్యేవాళ్ళు తిడతాను. అటుపక్క పోతున్న 40 లక్షల మంది వలస వచ్చిన లంబాడీలు మనోడు ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే వాడు 100 మంది ఉద్యోగాలకు అప్లై చేస్తాను. నీ కొడుకును అశ్వారావుపేటలు చదివిస్తే వాడి కొడుకును కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తే మరి 100 మంది ప్రైవేట్ చదివినకు ఉద్యోగం వస్తుందా? గవర్నమెంట్ పాఠశాలలో చదివినా నీ కొడుకు ఉద్యోగం వస్తుందా? ఇగో ఈ మైక్రో స్టడీ అనేది జరుగుతలేదు మిత్రులారా. దాని ద్వారా ఇవాళ ఎటు నగరం పులిగుండాలు ఎక్కడుంటాయో మీకు తెలుసు. పులిగుండాల చెర్ల మండలంలో ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటది. పులిగుండాలలో లంబాడి టీచర్ ఉంటాడు. పులిగుండాలలో అంటే షెడ్యూల్ ట్రైబల్ అంటే 1950 కింద గుర్తించిన వారికి అక్కడ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్కడో తండా నుంచి వెళ్ళి పులిగుండాలకు వచ్చి ఉద్యోగం చేస్తారు. ఇవాళ ఫారెస్ట్ ఉద్యోగాలు ఐటీడీఏల మెజార్టీ ఎవరున్నారు? టీచర్లు ఎవరున్నారు? ఇవాళ గిరిజన పాఠశాలలలో ఇవాళ ఏఎన్ఎంలు ఎవరున్నారు? ఐటీడీఏ సెక్టార్లో కూడా ఎవరున్నారు? ఐటీడీఏలల్లో ఇవాళ ఇక్కడి నుంచి మొదలు పెట్టాను హైదరాబాద్ దాకా మా జూనియర్ అసిస్టెంట్లు తిన్నావు, సీనియర్ అసిస్టెంట్లు తిన్నావు, నర్సు ఉద్యోగాలు తిన్నావు. మా గుడిసెలు ఉన్న ఉద్యోగం కూడా లోపలికి వచ్చి గుంజుకోబోతుంది. మరి మీరు ఎట్లా బతకాలి? అంటే ఈ పోరాటం గుర్తొస్తలేదు కానీ దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఆయన ముఖ్యమంత్రి అయితే మొన్న తిప్పలవాడి. ఈ పోరాటం వచ్చింది అప్పుడు 30 సంవత్సరాల ముందే పోరాటం వచ్చింది. అంటే 30 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. డబ్బులు బాజీ మాటలు, సమాజాన్ని మ్యానిపులేట్ చేసే మాటలు, చిల్లర మాటలతో ఇవాళ గుమ్మడికాయలు దొంగేవాళ్ళంటే భుజాలు తరుచుకున్నారట. అగో అట్లా ఇవాళ ఉరుకుల పెడతాను రాష్ట్రంలో. ఇవాళ ఖమ్మంలో ర్యాలీ ఎందుకు తీయవలసి వచ్చింది? వరంగల్ ర్యాలీ ఎందుకు తీయవలసి వచ్చింది? ఇప్పటికిప్పుడు హైదరాబాద్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఆదిలాబాద్ లో ఎందుకు ర్యాలీ తీయవలసి వచ్చింది? ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఎందుకు బతిలాడాల్సి వచ్చింది? మా దగ్గర 60 సీట్లు ఎందుకు ఉన్నాయని మీరు బెదిరించాల్సి వచ్చింది? మా ఓటు జనాభా ఎక్కువ మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భయం పుట్టింది. బరాబరిగా భయం పుట్టింది కాబట్టి ఉరుకుల పెడతారు మిత్రులారా. భయం పుట్టే ఉరుకుల పెడతాండ్రు. వాళ్ళు ఎస్టీలు కాదనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి ఇవాళ కుట్రపూరితంగా మన మీద విషం చిమ్మడానికి విమర్శలు చేస్తారు మిత్రులారు లంబాడి. ఇక్కడ మొన్నటిదాకా ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో ఒక రాముల్ నాయక్ ఉంటాడు. ఆయన గమ్మత్తుగా మాట్లాడతారు. రామదాస్ నాయక్ ఆయన యాస ఇటు తెలంగాణ కట్టదట, ఆంధ్ర కంటది, రాజస్థాన్ కట్టుతుంది. తెలుగు అవుతుందా రాముల్ నాయక్కి? స్పష్టమైన తెలుగు కోయడన్నా మాట్లాడగలుగుతాడు. ఇవాళ లంబాడీలు మాట్లాడతారా? రాజస్థాన్ లింగ్విస్టిక్ కనెక్షన్ ఉంటుంది లంబాడీ భాషకి. మేము కూడా మూర్ఖంగా చెప్పాలంటే చెప్తాం. మార్వాడీలలో 4వ భార్యకు పుట్టిన జెనెటిక్ కు సంబంధించిన జనాభా లంబాడ జనాభా. మార్వాడీని నేను చెప్పలేమా? మీ మార్వాడి చరిత్ర ఏంటి? మీ మార్వాడి యాన్సెట్ హిస్టరీ ఏంటి? మొన్న మీటింగ్లో ఏ పాట పాడినావు? ఇందిరా పార్క్ మీటింగ్ లో రాజస్థాన్ పాట పాడేది మీరు. రాజస్థాన్ పాట పాడేది ఇందిరా పార్క్ మీటింగ్ లో లంబాడీలు. మన మార్వాడి ఉద్యోగం గోబ్యాక్ ఉద్యోగం వచ్చింది. నార్త్ ఇండియా అనేది వ్యాపారాలలో దక్షిణ భారతదేశాన్ని గమ్మి ఇవాళ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తంగా కూడా మార్వాడీలు వచ్చి వ్యాపారాలు దోసుకున్నారు. వాళ్ళే ఉన్నారు అనే దాని మీద ముందెట్టు తరిగితే లంబాడీల పక్షాలు ఉన్నారు, మార్వాడీల పక్షాలు లేరా? నీకు మార్వాడీల మీద తెలంగాణలో పోరాటం చేస్తారో గుజరాత్ గుర్తొస్తుంది, రాజస్థాన్ గుర్తొస్తుంది. లంబడోడు ఎస్టీలు కాదంటే మళ్ళీ నిజాం గుర్తొస్తుంది. ఇక్కడ తెలంగాణలోనే అంటారు. నువ్వు చెప్పగానే చెప్తాను నువ్వు వలసవాది వాడి. చాలా మూర్ఖంగా చరిత్రను కూడా ఇవాళ ఏ రకంగా తయారు చేసినారంటే రాముల్ నాయక్ ఒక మాట అన్నాడు, ఆదివాసులు ఎంత ఏం చేసినా కానీ ఆ బొచ్చు కూడా బీకలేదని అన్నాడు. అన్నాడా లేడా? బొచ్చు కూడా బీకలేదని అన్నాడు. ఇవాళ రాముల్ నాయక్ కానీ, ఇవాళ కవిత కానీ, సత్యవతి రాథోడ్ కానీ, ఇవాళ ప్రొఫెసర్ సీతానాయక్ అపరమేధావి లంబాడ సమాజంలో, ఇవాళ సంజీవ్ నాయక్ సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు, విద్యా బొచ్చు వీకుడు కాదు. మా మేడారం జాతరలో జంపల వాగులో గుడ్డు కొట్టుకోవాలని చిన్న పోరగాళ్ళకి ఏర్తా ఉంటారు.
ఏడుస్తా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? పంగల సందులో తలకాయ పెట్టి గుండు గీటుగా వాలేదా? ఆ రకమైన బిడ్డ బొత్తు గీటుడు కాదు. ఈ లంబాడింది బరాబరిగా పంగల సందులు పెట్టి మొండి కత్తితో గీపుతాం. కాదు అంత ఆశామాసి ఆదివాసులు ఏం లేవు. పోరాట మార్గంలో కూడా వెనకబడి ఏం లేవు. నీ ఓటు మమ్మల్ని ఏం బీకలేదని కూడా స్పష్టం చేస్తాను. ఇవాళ తెలంగాణ సమాజానికి కూడా మనం స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన మిత్రులారా, వలసవాదులైన లంబాడీల వైపు ఉంటారా? వలసవాదులైన లంబాడీల వైపు ఉంటారా? 1,08,000 చదరపు కిలోమీటర్లు తెలంగాణ జియోగ్రాఫికల్ స్ట్రక్చర్, 20,000 చదరపు కిలోమీటర్లు ఇవాళ ఆదిలాబాద్ ప్రాణహిత నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మనకి ఈ కోసమైన భద్రాచలం వరకు తెలంగాణలో ఉన్న బీసీ కులాలు, ఓసీ కులాలు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న ఎవరైనా కానీ ఇక్కడ జరిగే ఉద్యమంలా ఈ గోదావరి గడ్డ మీద పుట్టిన ఆదివాసుల పక్షాన ఉంటారా మీరు? లేకుంటే తెగల మధ్యన వైవిధ్యం, అరే లమ్మడోలు ఎస్టీ కదరపై అని వాళ్ళ పక్షాన ఉంటారా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బరాబరిగా. ఇవాళ నిజాం కాలం వాళ్ళే మాట్లాడతాను. ఎంత మూర్ఖంగా మాట్లాడతానంటే, వాళ్ళ బ్రిటిష్ తో పోరాటాలు చేస్తున్నట్ట, బ్రిటిష్ కోపం వచ్చాట, వీళ్ళకి క్రిమినల్ ట్రయల్ యాక్ట్ ఇచ్చిండ్రట. అంటే ఇప్పుడు బిర్సాముడ చేసింది పోరాటం కాదా? కొమరంభీం చేసింది పోరాటం కాదా? బ్రిటిష్ మీద ఎక్కడ పోరాటం జరిగినా కానీ అక్కడ స్పెషల్ యాక్ట్ వచ్చింది. బిర్సాముండా చేసిందంటే షెడ్యూల్ ఏరియాస్ వచ్చినాయి. కొమరంభీం చేసిందంటే పసిడి చట్టం వచ్చింది. 1854లో సంతాన తిరుగుబాటు జరిగిందంటే షెడ్యూల్ జిల్లాలు వచ్చినాయి. భద్రాచలం కూడా కోయా జిల్లా కింద ఉన్నది. మరి నీ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎక్కడ నువ్వు ఇట్లా చేయలేదే? దొంగలన్నాడు నిజాం నిన్ను, దొంగలన్నాడు బ్రిటిష్ దోపిడిదారులు అన్నాడు. అదాట ఇప్పుడు బ్రిటిష్ కు నచ్చగలాట షెడ్యూల్ లిస్ట్ లో చేస్తలేదని ఒక మూర్ఖ ప్రచారాన్ని మళ్ళీ తీసుకొని వస్తారు మిత్రులారా. ఇటువంటి విషయంలో కూడా తెలంగాణ సమాజం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. వలసల వైపు ఉంటావా? లంబాడీలు ఎస్టీలు కాదనేది స్పష్టం, రాజ్యాంగ పరంగా స్పష్టం. ఇక్కడ ప్రాక్టికల్ ఉద్యమంలో ఆదివాసులు మేము లేచినాం, కొట్లాడుతాం, నువ్వు మా పక్షాన్ని ఉంటావా లేకుంటే లంబాడీల పక్షాన్ని ఉంటావా? ఒకవేళ కనుక నిజాం కాలంలో ఇవాళ ఈ లంబాడీలు వలస వచ్చిండ్రు, మొఘల్స్తో వచ్చిండ్రు, అటువైపు నుంచి మన ఔరంగజేబుతో వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా ఈ స్థానికంగా ఉన్న రాజ్యాల పైన దాడులు చేసేటప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారని నువ్వు ఒప్పుకొని ఆదివాసుల పక్షాన్ని ఉంటావా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మేము కనుక తెలంగాణ సమాజం కనుక ఆదివాసీ ఉద్యమానికి మద్దతుగా లేదనుకో, రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరిస్తాను. ఎట్ ది సేమ్ టైం 60 స్థానాలలో ఓట్లు ఉన్నాయంటే తెలంగాణలో బల్బ్ ఎక్కడ వెళ్ళాలి? కేటీపీఎస్ నుంచి వెళ్ళి 4,000 మెగావాట్లు విద్యుత్ పోతేనే రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో లైట్ వెలుగుతుంది. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, లైట్ వెలగదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళే కరెంట్ పోవాలి, భద్రాచలం పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళే 1000 మెగావాట్ల విద్యుత్ పోవాలి. 5,000 మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి పోతుంది? భద్రాచలం నుంచి పోతుంది. కాళేశ్వరం ఎక్కడున్నది? మేడిగడ్డ ఎక్కడున్నది? ఇవాళ కందనపల్లి తుపాలగూడెం ఎక్కడున్నది? దుమ్ముగూడెం ఎక్కడున్నది? 20 లక్షల ఎకరాలకు 3 పంటలు పండుతున్నాయి తెలంగాణ మైదాన ప్రాంతంలో. 20 లక్షల ఎకరాలకు ఎన్ని పంటలు పండుతున్నాయి? మనకు ఒక్క పంట పండకుండా కానీ మనం అడగలే ఈ రోజు వరకు. నీ గూడానికి వాడొచ్చి కరెంటు నాది, నేను కరెంటు బిల్లు కట్టడం మనం ఎప్పుడు అనలే. ఈ రోజు వరకు మనం అన్నమా? ఇవాళ బీపీఎల్ కానీ ఇక్కడ ఉన్న కేటీపీఎస్ కానీ ఇదంతా కూడా వనరులన్నీ కూడా హైదరాబాద్ లో ఫార్మా సిటీలు లేస్తాయి, హైటెక్ సిటీలు లేస్తాయి. ఇస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాదా? ఆ లారీలో బడి సచ్చేది ఎవరు? మనం అంతే కదా. ఇవన్నీ అడగలేదు. కానీ లంబాడీల పోరాటంలో కనుక ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ లేదా ఈ తెలంగాణ సమాజం కానీ కనుక లంబాడీల వైపు ఉంటే మా శాంతియుత పోరాటం వనరులు ఆపే పోరాటం అవుతుంది. మా శాంతియుత పోరాటం వనరులు ఆపే పోరాటం అవుతుంది. మాకు కూడా ఉద్యమాలు తెలుసు. అస్సాంలో మా ఆదివాసులు ఎట్లా ఉద్యమం చేసినో తెలుసు, అంతర్రాష్ట్ర రవాణాను ఎట్లా ఆపిందో తెలుసు, మేఘాలయాలు ఉన్న కాశీలు గారోలు ప్రపంచంలో జరిగిన ఏ పోరాటం అయినా కానీ ఆదివాసుల చరిత్ర ఓడిపోలేదు మిత్రులారా. మనం ఎట్లా ఓడిపోతాం? అన్ని రకాల ఉపాయాలు ఉన్నాయి.
అన్ని రకాల పరిష్కారాలు వస్తాయి. ఇక్కడ కూర్చున్న లీడర్లకైతే కేసులు కొత్తేం కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవాళ మనము ఈ పోరాటాన్ని ఒక దశ కాకుండా ఇంకొక దశలో పోవాలి మిత్రులారా. దయచేసి విన్నవిస్తున్నా, 2017 ఉద్యమంలో మేము హింసా మార్గాన్ని ఎంచుకున్నాము, చాలా క్లియర్. అందుకే కలెక్టరేట్లు పగిలినాయి, మినిస్టర్ల పైన దాడులు జరిగినాయి, అన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి. ఈ దఫా ఉద్యమం ఏంటంటే శాంతియుత పోరాటం. బలంగా ప్రతి గూడానికి చేరాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తక్కువలో తక్కువ ఇక్కడ 10,000 మంది ఉంటే 10 మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. 10 × 10 ఉంటే 1,00,000 మందికి రీచ్ అవుతుంది ఈ మీటింగ్. ఎక్కడ ఆదివాసీ కార్యక్రమం ఉన్నా ఏమున్నా కానీ సోషల్ మీడియా, ఇన్స్టా కానీ, ఎఫ్బీ కానీ, ఇంకా ఇతరత్ర యాప్లను మనం ఉపయోగించి ఉద్యమ విస్తరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం బలమైన సభలు పెట్టాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా ఆర్థిక అంశాలతో కూడా అంశాలు ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాను వెపన్గా వాడుకొని ఎక్కడికక్కడ లంబాడీల వల్ల అన్యాయం ఎట్లా జరిగిందో మన సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. తక్కువ జనాభాతో కూడా పోరాట మార్గం ఎట్లా చేయాలో మన ఉపాయాలు కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. ఎలక్టోరల్ పాలిటిక్స్ తోనే రావు కదా. భారతదేశానికి స్వతంత్రం 200 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ ఉద్యమం 69లో పడితే 2014లో లేచి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదా? అదే కేసీఆర్ మహారాష్ట్ర వలసలు వస్తారని అసెంబ్లీలో మాట్లాడలేదా? కాబట్టి మన ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది మిత్రులారా. ఇవాళ మైదాన ప్రాంతంలో ఒక విధానాన్ని అవలంబిస్తారు లంబాడీలు, సింపతి వాళ్ళు కోడీకరించుకోవడానికి. ఇక్కడ ఏం మాట్లాడతారంటే టీవీలలో మా లంబాడ బిడ్డలు తల్లులు బిడ్డలు అమ్ముకుంటారట. ఇవాళ మేము ఆదివాసులను ప్రశ్నిస్తాను. తల్లి పాలకు రేట్ అనేది లేదు ఈ సృష్టిలో. ఆ తల్లి పాలకు కూడా రేటులు కడతారంటే మీరు ఎటువంటి జ్ఞానంతోనో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ సృష్టిలో సీమకి పిల్లలు పుడతాయి అమ్ముకున్నదా? దోమకి పిల్లలు పుడతాయి అమ్ముకున్నదా? ప్రతి జీవికి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి ఈ సృష్టిలో జన్మనిస్తుంది. మరి వాటికి లేని బరువు మీకు వస్తుందా? లంబాడీలను అమ్ముకుంటానం అనే విధానం అనేది ఈ సొసైటీ ముందు పెట్టాల్సిన పని లేదు. సృష్టి ధర్మం. బిడ్డలు గనుడు పల్లెవుడు అనేది సృష్టి ధర్మం. దాన్ని కూడా మా ఆదివాసీ ఉద్యమానికి వ్యతిరేకంగా పెట్టి ఆదివాసులు మీరు కొట్లాడతాను మంచిగానే ఉన్నది, కానీ వాళ్ళు బిడ్డలు అమ్ముకునే స్టేజ్లు ఉన్నారనే దాన్ని మాత్రం మా ఉద్యమానికి అంటగట్టడం అనేది మాత్రం అది సృష్టి విరుద్ధం అనేది కూడా స్పష్టం చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి పిలుపునిస్తాం. మొదటి మీటింగు రేపు పొద్దుగాల భద్రాచలంలో సార్ అనౌన్స్ చేస్తాడు. భద్రాచలం తర్వాత బైక్ ర్యాలీలు ఉంటాయి, శాంతి ర్యాలీలు ఉంటాయి. దాని తర్వాత ఇవాళ 2000 గూడాల్ని జాయింట్ యాక్షన్ కమిటీగా మేము యాక్షన్ చేసే క్రమంలో ఒక్క బటన్ నొక్కితే 2000 గూడాలు కదిలేక ఉద్యోగ ప్రణాళిక అవుతాను మిత్రులారా. ఇవాళ మందకృష్ణ మాదిగా మన కళ్ళ ముంగట ఒక పోరాటం చేసిండు, ఎస్సీల వర్గీకరణ పోరాటం చేసిండు. ప్రజా ఉద్యమాన్ని ఏ రకంగా విశ్వరూపం మహాసభ పేరును పెట్టి మోడీని హైదరాబాద్ తీసుకొచ్చిండో మీకు తెలుసు. అదే పద్ధతిలో మేము ఒక పిలుపునిస్తాం. కార్యాచరణ అనేది చాలా సిస్టమేటిక్ ఉండాలి మిత్రులారా. ఒక దిష్టి బొమ్మ కావాలంటే 2000 గూడాలలో ఒకటేసారి 2000 దిష్టి బొమ్మలు కావాలి. ఒక జలదీక్ష చేయాలంటే ప్రతి ఊర్లో చెరువులు ఉంటాయి. 100 మంది పోవాల చెరువులో మునగాల జలదీక్ష 2000 గూడాలలో ఒకటేసారి రావాలి. ఒక ర్యాలీ చేయాలంటే 2000 గూడాలలో జరగాలి. ఒక ధర్నా చేయాలంటే 2000 గూడాలలో జరగాలి. రాస్తారు ఒకటే ఎక్కడ రోడ్లు ఉంటే అక్కడ కూర్చోవాలి. ఇగో ఈ రకంగా కొన్ని రకాల ఉద్యమ ప్రణాళికలు మేము ఇస్తాం మిత్రులారా. వాటిని ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగేది ఉంటే కంపల్సరిగా ఉద్యమం గెలవడానికి ఆస్కారం ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా చాలా సీరియస్ గా హెచ్చరిస్తున్నాం. శాంతియుత పద్ధతుల్లోనే మా సంవత్సరకాల ఉద్యమం ఉంటుంది. దయచేసి మేము మోసపడతానం కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి. మాకు జరుగుతున్న అన్యాయం పైన మేము రిపోర్ట్లు తెచ్చుకోండి. మేమెంత మంది ఉన్నాం, వాళ్ళెంత మందిలో లేదు చూడండి. ఈ అంశం పట్ల మైక్రో స్థాయిలో మీరు విచారణ చేసుకొని లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించి వాళ్ళకి ఎన్ని శాతం రిజర్వేషన్ ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. మాకు 2% వస్తే 2 మా షెడ్యూల్ భూభాగం మా గొప్ప చెప్పేది ఉంటే మా యొక్క అస్తిత్వం మేము కాపాడుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం చేయాలి. లేని ఎడల సంవత్సరం తర్వాత ఆదివాసులం బరాబరిగా మళ్ళా మంత్రాలకు శీతకాయలు రాలేనప్పుడు మరి ఏం చేస్తాం? మరి దుడ్డు చూసుకోవాల్సిందే కదా. అనవసరంగా మా ఉద్యమాన్ని హింసాత్మక ఉద్యమంగా మారవద్దనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, బరాబరిగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే మా జార ఆదినారాయణ కూడా విన్నవిస్తాను. అక్కడున్న మా మంత్రి సీతక్క కూడా విన్నవించడం, ఆ చివరకున్న మా బొత్తు విద్యార్థి నాయకుడు ఎమ్మెల్యే కూడా విన్నవించడం, కోవా లక్ష్మక్కకు విన్నవించడం.
వీళ్ళందరూ కూడా అందరి దగ్గరికి పోయి మాట్లాడటం జరిగింది. దయచేసి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఉద్యమం లాగా చూడకండి. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలైనా కొత్తగా పోటీ చేసే బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయినా కానీ దయచేసి దీన్ని రాజకీయ ఉద్యమంగా చూడకండి. బరాబరిగా ఇది మీరందరి సపోర్ట్ తోనే మేము గెలుస్తాం. మీరు ప్రత్యక్షంగా సభలకు రాకపోయినా కానీ పరోక్షంగా ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర కూర్చోండి. వాస్తవంగా నా జాతికి అన్యాయం జరుగుతుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఒప్పించాల్సిన బాధ్యత కూడా మన జారి ఆదినారాయణ దగ్గర ఉంటుందనేది విన్నవిస్తున్నాం. దానికి మిగతా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా దానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకంటానంటే లంబాడీలు ఎస్టీలలో ఉండడం వల్ల బీఆర్ఎస్ ఉన్న లీడర్ల బిడ్డలకు అన్యాయం జరుగుతలేదా, కాంగ్రెస్ ఉన్న లీడర్ల బిడ్డలకు అన్యాయం జరుగుతలేదా, ఒక జీ జెండా వాళ్ళకి జరుగుతుందా? కాబట్టి ఇది అందరి సమస్య. రాజకీయాలకు ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా కడగబడమైనా పరోక్షంగా మద్దతు రావాలని మాకు విన్నవిస్తాను. కాబట్టి ఆ రకంగా పార్టీలతో సంబంధం లేకుండా ఎన్ని రకాలు ఉన్నా కానీ మనమంతా ఐక్యం కావాలి. మేమైతే దారబోయిన రమేష్ అన్న ఉద్యమం నుంచి వెళ్ళి మా ఎంపీ ఎన్నికలలో కూడా ఉండడు. మొన్న ఎంపీ ఎన్నికలలో మేము పోటీ చేసినప్పుడు కూడా 50,000 ఓట్లు వచ్చినాయి. అన్న 3 నెలల పాటు మాతో పాటు ప్రత్యక్షంగా తిరిగిండు. కొంత ఉద్యమ అనుభవం కూడా ఉన్నది కాబట్టి దాంట్లో 57,000 ఓట్లు మన వన్ సైడ్ గా పడ్డాయి. అంటే ఎలక్టోరల్ పద్ధతిలో కూడా ఎన్నికల విధానంలో కూడా 57,000 ఓట్లను మనం లంబాడీలకు వ్యతిరేకం చేయించగలిగినాం. పోరాటం అది ఎన్నికలైనా ఇంకోటైనా కానీ లంబాడీల తొలగింపు పోరాటమే. అంటే ఆ రకంగా అన్న లాంటి వారు కూడా ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నారు కాబట్టి ఇంకా విస్తరించాలి. మన తమ్ముడు రవి, ఇంకా మిగతా మా ఊజ రవి, అటు లాయర్ ఇటు పీజీ అన్ని రకాలు ఉంటారు. నన్నుడికైనా కాన్స్టిట్యూషన్కైనా 4 ముక్కలు ఇంగ్లీషులకైనా వీరభద్రం అన్న వీళ్ళంతా ఉన్నారు కాబట్టి కోటిపి భద్రాద్రి అధ్యక్షుడు వీళ్ళంతా కూడా యంగ్స్టర్సే. వీళ్ళు ఎక్కడ భయపడరు. తన్నుడికైనా ముచ్చటకైనా దేనికైనా సిద్ధమైన పద్ధతులు ఉంటారు కాబట్టి కొంచెం సమన్వయంతో అందరం కలిసి మనం అంతా కూడా ఈ ఉద్యమాన్ని బతికించుకుందాం, కాపాడుకుందాం. ఈ తప్పపోతే రాజమిత్రులారా చివరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలలో వర్గీకరణ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి స్వయాన మా ముంగట్నే ఆదివాసీ నేతల ముంగట కోటిన్నాడు, రమేష్ అన్నాడు, ఇంకా మిగతా లీడర్లు ఉన్నారు. నేను కనుక ముఖ్యమంత్రి అయ్యేదంటే బరాబరిగా ఎస్సీ వర్గీకరణ చేస్తా, బీసీల సమస్యని పరిష్కరిస్తా, లంబాడీలు ఎస్టీలు కాదనే సమస్యను కూడా పరిష్కరిస్తానని సీతక్కమ్మ కూడా ప్రత్యక్షంగా ముఖాముఖిగా కూర్చొనే మాట్లాడినాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట అటనే ఉన్నది. బరాబరిగా ఆయన అనుకున్నట్టు ఈ స్థానాలు కూడా కాంగ్రెస్ ఆదివాసులు గెలిపించారు, లంబాడీలను తొలగిస్తారని ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం కంపల్సరీగా ఎక్కడ తగ్గేది లేదు. సుప్రీంకోర్టు అంశంలో కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు దాని పని చేసుకుంటది. ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన బాధ్యత మనది. ఆదివాసులకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వాలి కనుక సుప్రీంకోర్టు ఆలోచన చేసేది ఉంటే అగ్ని గుండమైతుందా ఆదివాసి ప్రాంతం జడ్జి కూడా అనకాల వల్ల లాస్ట్కి రాజకీయాలు నమ్మడం చేయాలనుకుంటే అప్పుడు ఆ రకంగా మన ఉద్యమ ప్రణాళికలు వ్యూహాలు ఉండాలి. మిత్రులారా, మేమైతే విద్యార్థులుగా కమిట్మెంట్ ఉన్నాం. మా సుంత రామకృష్ణ సారు రాయి బండారాజులు ముంగడ పెట్టుకున్నాం. మరి అయినా కూడా గట్టిగానే చెప్పినాం. ఆయన ఏదో ఉద్యోగం ఉన్నాడు, మంచిగా జిల్లా స్థాయి ఆఫీసరు, అది ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే దానిపైన ముంగడ పెట్టి నడుపుతాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. కొమరం మేము ప్రాణత్యాగమే చేసింది, ఉద్యోగం ఉంటేది పోతే సార్ అనే దానిపైన బరాబరి యుద్ధం అంటే యుద్ధమే. యుద్ధంలో దిగినాక సక్సెంట్ అవుతానని లాభడు చంపుతాను, కొడతాను, బాంబేస్తానంటే కుదరదు. యుద్ధం వీరుడంటే యుద్ధమే కదా. కాబట్టి ఆ కమిట్మెంట్లను అయితే మేమంతా పనిచేస్తాను. ఇంకేమన్నా చిన్న చిన్న లోపాలున్నా సదురుకొని అంతిమంగా అందరినీ ఒక దగ్గరికి చేర్చి లంబాడీల తొలగింపు అనేది అతి తక్కువ కాలంలో చూద్దాం అనేది విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ప్రజా బలాన్ని కూడా పెట్టాం. మా అశ్వారావుపేట ఉద్యమ నేతలందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.